హే సౌమ్య, ఏంటి నువ్వు ఏప్రిల్ ఫూల్ చేయడానికి మరి ఇంత సెటప్తో ఇంటికి రావాలా? అయినా చిన్నపిల్లలాగా ఏంటి ఆటలు? మేడం, ఎందుకు నన్ను ఆపడానికి ట్రై చేస్తున్నారు? ఇంతవరకు వచ్చాక ఏప్రిల్ ఫూల్ అది ఇది అని నేనొచ్చిన విషయాన్ని డైవర్ట్ చేయాల్సిన అవసరం ఇంకా లేదు. నేను డిసైడ్ అయ్యే వచ్చాను. అందుకే నాకు న్యాయం జరిపించడానికి చట్టాన్నే వెంట పెట్టుకొని వచ్చాను. అది కాదు సౌమ్య, ఒకసారి నేను చెప్పేది. అమ్మా శరణ్య, ఏంటిదంతా? ఈ పోలీసులేంటి సౌమ్య న్యాయం కోసం ఇంటి దాకా రావడం ఏంటి? ఏం జరుగుతుంది అసలు? సౌమ్య, వాట్ హ్యాపెండ్? న్యాయం అన్యాయం అంటూ మా ఇంటికి వచ్చి మాట్లాడుతున్నావు ఏంటిదంతా? ఏంటి సార్, చేసిందంతా చేసేసి ఏమీ తెలియని పుణ్య పురుషుళ్లాగా ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టుకొని భలే అడుగుతున్నారే ఏంటి అని? మీరు చేసిన ఘనకార్యం మీకు తెలీదా? సౌమ్య, హలో, ఎక్స్క్యూజ్ మీ. మొన్న బెంగళూరు విషయంలో నువ్వు మా ఫ్యామిలీకి ఫేవర్ చేస్తూ మీడియాతో మాట్లాడావు. అందుకు నీ పట్ల మేం గ్రాటిట్యూడ్తో ఉన్నాం. బట్ దీన్ని అవకాశంగా తీసుకొని ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏదో సీన్ క్రియేట్ చేస్తున్నావని మాకు అనిపిస్తోంది. రోహిత్ సార్, అక్కడ మీ ఫ్యామిలీకి నేను చేసింది ఖచ్చితంగా ఫేవరే. ఎందుకంటే అప్పటికే నా జీవితం దర్శన్ సార్ వల్ల అన్యాయం అయిపోయింది కాబట్టి. మీ తమ్ముడి చేతిలో నా జీవితం నాశనమైపోయింది. అంత జరిగినా నేను మీ కుటుంబం పరువు మీడియా ముందు తీయడం ఎందుకులే అని నన్ను నేను కంట్రోల్ చేసుకొని ఈయనేదో మంచోడు గొప్పోడు అని అందరి ముందు అలా చెప్పాను. ఏ సౌమ్య, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతోందా? నేను నీ లైఫ్ని పాడు చేయడం ఏంటి? ఇదంతా అబద్ధం. అయినా నువ్వు ఇలా ఎలా మాట్లాడుతున్నావు? ఎలా మాట్లాడటమేంటి సార్, ఎలా మాట్లాడటమేంటి? నా మీద కన్నేసి కళ్ళు తిరుగుతున్నాయని నమ్మించి అక్కడ మీరు నన్ను బలాత్కారం చేయడం అబద్ధమా? ఏదబద్ధం చెప్పండి సార్, చెప్పండి. సౌమ్య, అసలు నీ ఉద్దేశం ఏంటో, ఎందుకు మా దర్శన్ని ఇలా బ్లేమ్ చేయాలని ఈ నాటకం ఆడుతున్నావో మాకు తెలీదు గాని నువ్వు చెప్పేది మాత్రం ముమ్మాటికి కట్టుకథే. నా బిడ్డ దర్శన్ క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు. అది నువ్వు చెప్పే అబద్ధం మూలంగా పాడైపోదు, గుర్తుంచుకో. మేడం, మీ అబ్బాయి మీ కళ్ళ ముందు ఉత్తముడైనంత మాత్రాన బయట కూడా గౌతమ బుద్ధుళ్లాగా బుద్ధిగా ఉంటాడని మీరెలా అనుకుంటారు? మీ అబ్బాయిని మీరు నమ్మినట్టే నేను నమ్మాను. అందుకే ఒంటరిగా కూడా బెంగళూరు వరకు వెళ్ళాను. ఆయనేంటో అక్కడికి వెళ్ళిన తర్వాతే నాకు తెలిసింది దర్శన్ గారు ఎంత బుద్ధిమంతుడో అని. మీ అందరికీ ఇంకా దర్శన్ గారి గుణం వ్యక్తిత్వం గురించి నేను అబద్ధాలు చెప్తున్నాను అని మీకు అనిపిస్తే చూపిస్తాను చూడండి. బయట సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ చూడండి. వదలండి సార్, వదలండి సార్, వదలండి. సార్ ప్లీజ్.
లేదు, ఇదంతా ఎప్పుడు జరిగిందో కూడా నాకు తెలీదు. అది తెలీదు అంటే ఇదంతా అబద్ధం అయిపోతుందా దర్శన్ గారు? సార్, జరిగిందేంటో సాక్ష్యం చూపించిన తర్వాత కూడా మీరింకా ఏ నేరం చేయలేదనడం కరెక్ట్ కాదు. ఇన్స్పెక్టర్ గారు, ఈ అమ్మాయి చూపించింది సాక్ష్యమే కావచ్చు, కానీ అది వాస్తవమేనని ఎలాగండి కన్ఫర్మ్ చేస్తారు? మేడం, ఈ లాజిక్స్ ఏమైనా మీరు మాట్లాడదలుచుకుంటే మాతో కాదు, కోర్టులో జడ్జి గారి ముందు మాట్లాడండి. మిస్టర్ దర్శన్, మిమ్మల్ని రేప్ కేసులో అరెస్ట్ చేస్తున్నాం. దయచేసి మీరు మాకు సహకరిస్తే పద్ధతిగా తీసుకెళ్తాం. ఇన్స్పెక్టర్, ఒకసారి మా మాట వినండి ప్లీజ్. ఇలా మీ వాళ్ళు అడ్డుపడి గొడవ చేస్తే పోలీస్ పద్ధతిలో తీసుకెళ్తాం. కానిస్టేబుల్, అని తీసుకురండి. దర్శన్ గారు, మీ ఆఫీస్లో పనిచేసే అమ్మాయి మీద మీరు ఇలా బలాత్కారం చేయడం ఇదే మొదటిసారా? ముందు కూడా ఇలా ఎవరి మీదైనా అఘాయిత్యం చేశారా? రాజ్కోటి సిల్క్స్ ని ఆనంద భైరవి గారు పట్టు చీరలకి ఫేమస్ చేస్తే మీరు ఆడపిల్లల్ని చెరపట్టడంలో నెంబర్ 1 చేయాలని చూస్తున్నారా? లేదు. ప్లీజ్, నాకేం తెలీదు. ఆ అమ్మాయి చెప్పేదంతా అబద్ధం. అబద్ధం ఎలా అవుతుందండి? సాక్ష్యం ఆ అమ్మాయి క్లియర్గా మా మీడియా కూడా పంపించింది.